అందరికీ నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు 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 అని చాలా చర్చలు, చాలా విశ్లేషణలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి ఇది ఒక పెద్ద గొడవైంది బీజేపీలో. ఓ పక్క ఈటెల రాజేందర్ కొత్త పాత అనే తేడా ఉండొద్దు, ఇవ్వాల్సిందే అని గట్టిగా బహిరంగంగా వాదన జరుపుతున్నారు. ఇంకో పక్క ఇటు ఒరిజినల్ బీజేపీ అంటే బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు, రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా రాజాసింగ్ ఏమో బయటపడుతున్నారు, మిగతా వాళ్ళు బయటపడతలేరు. బీజేపీలో ఉన్న పాత వాళ్ళు ఏంటంటే బీజేపీలో మొదలు నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళిన వాళ్ళకి ఇవ్వద్దు. రాష్ట్ర అధ్యక్షుడు ఉదయం ఆర్ఎస్ఎస్ కొంత ఏబీపీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని పాత బీజేపీ వాళ్ళంతా కూడా నడుపుతున్నారు. వాళ్ళందరి తరపున రాజాసింగ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో కొంత చెక్ పెట్టినరు హైకమాండ్, ఆగండి మేము డిసైడ్ చేస్తాం, మీరు మాట్లాడొద్దు, మేము చూస్తామని చెప్పినారు. బట్ నిన్న ఒక పెద్ద ఎపిసోడ్ జరిగింది. ఏంటంటే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి వచ్చిండ్రు. మోడీకి అత్యంత సన్నిహితుడైన కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి ఉన్నారు ఆ మీటింగ్లో. బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా ఉన్నారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు. దానిలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఒక ఇంపార్టెంట్ కామెంటు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేదానికి ఒక సమాధానంగా అనుకోవచ్చా అనేది ఒక చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు పాత బీజేపీ వాళ్ళంతా కూడా ఏదో నడుస్తుంది, ఏదో ఆగమన్నారు కానీ వ్యవహారం వేరే నడుస్తుందని చర్చకు వచ్చారు ఇప్పుడు వాళ్ళంతా. ఏంటంటే ఈటెల రాజేందర్ గురించి చేసిన కామెంట్, అది ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్. ఈటెల రాజేందర్ బీజేపీకి కొత్త కాదు అన్నారు. బీజేపీకి కొత్త కాదు అంటే బీజేపీకి ఆయన పాతే అని. అంటే నిజానికి ఆయన బీజేపీలో ఎప్పుడు ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో ఎక్కడ పనిచేయలేదు. ఆయనంతా కూడా కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్, ఆయన బీజేపీకి వ్యతిరేకమైన బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. కానీ మరి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పాత వ్యక్తి అని ఎందుకు అన్నారు అంటే, ఆయన ఆల్మోస్ట్ పార్టీకి వచ్చి 2021 కదా ఆయన బై ఎలక్షన్ జరిగింది. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయింది. కాబట్టి బహుశా ఆయన పాత లీడరే అని చెప్పే ప్రయత్నం చేసినారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆయన బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచారు బై ఎలక్షన్లో, ప్లస్ బీజేపీ ఎంపీ కూడా ఆయన ఇప్పుడు మల్కాజ్గిరిగా, ప్లస్ ఒక ముఖ్య నేతగా ఉన్నారు. ప్లస్ ఢిల్లీ హైకమాండ్తో కొత్త సత్సంబంధాలు ఈటెల రాజేందర్ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. అమిత్ షాతో డైరెక్ట్ ఫోన్ కాల్, హాట్ కాల్. రాష్ట్రంలో ఎవరికి అమిత్ షా హాట్ కాల్ కాదు, డైరెక్ట్ కిషన్ రెడ్డి లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ ఫోన్ కాల్ కాదు. ఈటెల రాజేందర్ డైరెక్ట్ అమిత్ షాకి ఫోన్ చేసి మాట్లాడతారు. అమిత్ షా ఏదైనా మాట్లాడాలంటే కూడా డైరెక్ట్ ఈటెల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడతారు. ఆ ర్యాపో ఉంది వాళ్ళిద్దరి మధ్య. చాలాసార్లు వాళ్ళు బయటికి చెప్పకపోయినా మనకు కనిపించింది ఆ ర్యాపో, మనం చూసినాము. వాళ్ళ వెనక తిరిగే అనుచరులు లేకపోతే వాళ్ళ వ్యవహారం అంతా మనకు తెలుసు కొంత. కాబట్టి ఈటెల రాజేందర్ పాతవాడే అని అనడం వెనుక కారణం ఏంది? ఈటెల రాజేందర్ బీజేపీకి పాతవాడే ఎట్లా అయ్యిండు అనేది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా, అంటే ఏబీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలంతా కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఈ మాట అన్నారు, ఎందుకు ఈటెల రాజేందర్ పాతవాడే అన్నారు? వాళ్ళందరేమో పాత వాళ్ళకు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాలంటే ఈయనేమో ఈయన పాతవాడు అంటున్నారు. అంటే ఈటెల రాజేందర్కి ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందా? ఢిల్లీలో ఆ విషయం అయిపోయి ఫైనల్ అయిపోయి దాన్ని ఇక్కడ ప్రజలకు లేకపోతే ఇక్కడ బీజేపీ కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న బీజేపీ నేతలకు అర్థమవుతాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక చర్చ నడుస్తుంది. లేకపోతే ఎందుకు ఆ కామెంట్ చేస్తారు పాత వ్యక్తి అని? కాబట్టి దీనిలో ఈటెల రాజేందర్ వర్గం కూడా అదే అంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఆ కామెంట్ చేసిందంటే బహుశా ఆల్మోస్ట్ మా సార్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ అయ్యిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు సీనియర్స్ కూడా అదే అనుకుంటున్నారు. ఈయననే పాత ఆయన అంటున్నారంటే బహుశా ఇప్పుడు పాత వాళ్ళ డిమాండ్ ఏంది, పాత వాళ్ళకి ఇవ్వాలని. ధర్మేంద్ర ప్రధాన్ చేసింది ఏంది, ఈటెల పాతోడని. 2 డిమాండ్స్ నెరవేరుతున్నాయి ఇక్కడ, 2 వర్గాలు. ఇప్పుడు ఈటెల రాజేందర్ అండ్ మిగతా వాళ్ళంతా ఈటెల రాజేందర్కి ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. వీళ్ళేమో ఈటెల రాజేందర్కి ఇవ్వద్దు, కొత్త వాళ్ళకి ఇవ్వద్దు, పాత వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమో ఈయన పాత ఆయన అంటున్నాడు. కాబట్టి ఈటెల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ అయినట్టేనా అనేది ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. నిజానికి ఇదంతా మొన్ననే వీళ్ళంతా ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు, బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పుడే 2-3 రోజుల్లో అయిపోవాలి, తేటతెల్లం కావాలి. కానీ ఈ సీనియర్లే కొంత అబ్జెక్షన్ చేసినారు, వద్దు కొత్త వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అనేది కొంత నడుస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ అంతా కూడా అందుకని దాన్ని అక్కడ స్ట్రక్ చేసిర్రు. ఏకంగా లేఖనే రాసినారు కదా రాజాసింగ్ గారు, పాత వాళ్ళకి వాళ్ళని లేఖ రాసినారు, ఓపెన్గా బహిరంగ లేఖ రాసినారు హైకమాండ్. మరి అంత సీరియస్గా చర్చ జరిగింది, అంత సీరియస్గా ఫైట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వద్దు అని తాత్కాలికంగా వాయిదా పడ్డది. ఆర్ఎస్ఎస్ కోటరీకి అయితే పోయింది. ఆర్ఎస్ఎస్ కోటరీలోనే ఈ వ్యవహారం తేలాలి అని వీళ్ళందరూ కూడా భావించారు. ఆర్ఎస్ఎస్ కోటరీలో దీని మీద చర్చ జరిగింది. కానీ ఈటెల రాజేందర్ పాతవాడే అని బీజేపీ భావిస్తుందనంటే
పాత కోటాలోనే పాతవారి కోటాలోనే ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కపోతుందా అనేది ఒక చర్చ తెర మీదకి వచ్చింది. బహుశా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడినంటే ఢిల్లీలో ఆ చర్చ హాట్ టాపిక్ ఉండొచ్చు అనేది ఒక నడుస్తుంది కాబట్టి బహుశా ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారా అనేది మాత్రం ఉంది. బహుశా ఈ ఆషాఢ మాసం అటో ఇటో అయిపోయిన తర్వాతనో కొద్దిగా ముందో వెనుకనో రాష్ట్ర అధ్యక్షుని అయితే వాళ్ళు నియమించాలనుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ. లోకల్ బాడీ మనం ఎంపీలో 8 ఎంపీసీలు గెలిచినాం కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. నిజానికి బీజేపీ గ్రామాల్లో పెద్దగా యాక్టివ్గా ఉన్న గ్రామాధ్యక్షులు ఏం లేరు. బీజేపీకి కొంత కార్యకర్తలు ఉన్నారు కానీ గెలిపించేంత ఓట్ బ్యాంక్ లేదు బీజేపీకి. పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ కార్యకర్తలు ఓటేస్తే బీజేపీ ఎప్పుడు గెలవదు. న్యూట్రల్ పీపుల్, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చిన వాళ్ళు, అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళంతా మోడీ ప్రధాని కావాలని చెప్పి లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి ఓటేసిండ్రు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఆ సీన్ ఉంటుందా, ఆ సిచ్యువేషన్ ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది అక్కడ సర్పంచ్గా బీజేపీ సర్పంచ్లు లేకపోతే బీజేపీ ఎంపీటీసీలు బీజేపీ చాలా తక్కువ గెలిచింది తెలంగాణలో ఇప్పటివరకు అయితే. ప్లస్ ఇప్పుడు కూడా పెద్ద బీజేపీకి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ఏం లేదు. ఒకప్పుడు ఉండే గ్రౌండ్ ఇప్పుడు లేదు. కేవలం మోడీ కోసం మాత్రమే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓట్లేసిండ్రు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీకి అంత ఉంటుందా లేదా అనేది కొంత డౌటే. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంత లోపే తీసుకొచ్చి పెడితే కొద్ద ప్రభావం చూపిస్తారనేది ఢిల్లీలో బీజేపీ పెద్దలు కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీలో ఉండే వాళ్ళు చెప్తున్నారు. బహుశా అది ఫైనల్ అవుతుందేమో, ఈటెల రాజేందర్ అవుతారేమో అధ్యక్షుడు అన్న ఒక చర్చ అయితే పార్టీలో నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.